హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ పాలక్ చపాతీ. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే పాలక్ చపాతీ ఎలా చేయాలో చూసిద్దాం. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు, ఇంకా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూర. నేనైతే పాలకూర డైరెక్ట్గా వేసేస్తున్నాను. పాలకూరను ఉడికించి కూడా వేసుకోవచ్చు, అది డిఫరెంట్ ప్రాసెస్ అండ్ ఇది వేరే ప్రాసెస్. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఈ పక్కన పెట్టుకున్న చపాతీ పిండిలోంచి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని మధ్యలో ఆయిల్ అప్లై చేసేసి 4 మడతలు వేసేసుకోండి. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత చపాతీలాగా లాటించుకోవాలి. ఈ మడతలు ఎందుకండి, అసలు నార్మల్ చపాతీలాగా చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? ఈ మడతలు వేయడం వల్ల ఏంటంటే చపాతీ ఇంకా మరింత సాఫ్ట్గా ఉంటుంది, అందుకే ఇలా వేసుకోవాలి. ఇలాగే ఇంకా మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని వేడయ్యాక చపాతీ వేసుకొని 2 సైడ్లా కాల్చుకుంటే మనకి పాలక్ చపాతీ రెడీ అయిపోతుంది. నేనైతే ఆయిల్ వేసి కాల్చుతున్నాను, మీకు కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పాలక్ చపాతీ. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.